మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చిత్తూరు జిల్లాలో అటవీ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తిస్థాయి విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. 75 ఎకరాల అటవీ భూములు ఆక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరాయనే ఆరోపణలున్నాయి. ఈ ఆక్రమణల ఆరోపణలపై అధికారుల్ని తక్షణ నివేదిక కోరారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లిన వెంటనే పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ప్రాథమిక నివేదికను రెడీ చేశారు. దీంతో సంతృప్తి చెందని సీఎం చంద్రబాబు సమగ్ర నివేదిక కోరినట్టుగా తెలుస్తోంది. అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికపై ఉండవల్లిలోని తన నివాసంలోనే అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలోనూ చర్చించారు. ఈ వ్యవహారాన్ని సంబంధించిన శాఖలు సీరియస్ గా తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు క్షేత్రస్థాయికి సీఎంఓ నుంచి వెళ్లాయి. పొంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలంలో రికార్డుల తారుమారుతో పాటు బినామీ పేర్లతో 100 ఎకరాలు ఉన్నట్టుగా సీఎం దృష్టికొచ్చింది. దీంతో వెంటనే పూర్తిస్థాయి విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో ప్రభుత్వం జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోబోతోంది. పక్కా ఆధారాలు సేకరించడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టుగా సమాచారం. మరోవైపు అటవీశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పెద్దిరెడ్డి భూ వ్యవహారంపై ఆరా తీశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. పీసీసీఎఫ్తో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలంటూ స్పష్టం చేశారు. పొంగునూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డ్స్ ను పరిశీలించాలంటూ సూచించారు. ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని తెలిపారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా? ఒకవేళ చేస్తే బాధ్యులెవరు? లబ్ధి పొందిందెవరు? సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.